మిమ్మల్ని తీసుకెళ్ళి ఒకవేళ మీరు కొట్టకపోతే అనుకోని దాని కేసీఆర్ బదనామవుతారు నా ఒక్క బ్లాకే పోతాడు మిగతాదంతా అసలు పోదు ఏమి మీరు చూస్తారు నేను చూస్తాను ఇద్దరం బతికే ఉంటాం చూద్దాం మిమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ యొక్క అపార్థం వాళ్ళ తెలివి తక్కువ దీనిలో ఏందో కేసీఆర్ కథమే చేయొచ్చు అసలు మీకు చెప్పానండి ఆ ముఖ్యమంత్రి మాట కేసీఆర్ ఆడవాళ్ళని తీసేస్తాం అంటే ఏంటండి తీసేస్తారా తీసేయలేరా మీరు కూర్చుని కేసీఆర్ అనవాలి కదా మీ ఎమ్మెల్యేలు ఉన్న క్వార్టర్లని కేసీఆర్ అనవాలి కదా మరి యాదాద్రి దేవాలయం కేసీఆర్ కట్టారు దానికి పూజకు కూడగొడతావా యాదాద్రి దేవాలయం మీ ఎమ్మెల్యేలు ఖాళీ చేస్తావా వాటి నుంచి పాలమూరు తిరుపతి పథకం బంద్ పెడతావా సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ బంద్ పెడతావా కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టింది కూడగొడతావా ఏది బంద్ పెడతావు ఒకవేళ ఆనవాళ్ళు తీసేస్తామంటే కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ హి మేడ్ ద హిస్టరీ ఐ బ్రాట్ తెలంగాణ ఐ రూల్ తెలంగాణ ఫర్ 10 లాంగ్ ఇయర్స్ హౌ కెన్ యు డూ దట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ పెట్టి కూడగొడతావా అది కేసీఆర్ ఆనవాళ్ళు ఉండదా 1100 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి తీసేస్తావా 33 కొత్త జిల్లాలు కేసీఆర్ తీసేస్తావా 300-400 కొత్త మండలాలు తీసేస్తావా వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డు తండాల గ్రామ పంచాయతీ చేసి కేసీఆర్ 70 సంవత్సరాల స్వతంత్రం మీరు చేయలే తీసేస్తావా ఏది తీసేస్తావు కేసీఆర్ ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు తెలంగాణ తీసేయాలి ఎందుకు రేవంత్ రెడ్డికి అంత కోపం మీద అంటే మీ ఆనవాళ్ళు తీసేయాలని అంత కక్షతో అంత ద్వేషంతో ఎందుకు చేస్తున్నారు రీజన్ ఆయనకు వ్యక్తిగతంగా తెలంగాణ వచ్చిన కొత్తలో తెలంగాణ ఆగం చేయాలని చెప్పి ఆంధ్ర తెలంగాణ వల్ల కలపాలని ప్రయత్నంలో ఆలోచన ఉండేటండి ఆ ప్రాసెస్ లోనే తెలంగాణ డిస్టాబ్లైజ్ చేయాలి జరిగిన ప్రయత్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అందులో ఓటుకు నోటు అనే ఒక చిత్రమైన కథ తెచ్చి తెలంగాణ పాలకులు తాము ఓట్లు కూడా తాము ఎంచుకోలేకపోతున్నట్టు తోసి 50 లక్షల రూపాయలు స్టీఫెన్ సర్ అని ఒక ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్ పట్టుబడి సో ఈ సందర్భంగా చెప్పండి కేసీఆర్ మీ మీద అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఓటు నోటుకు సంబంధించిన కేసు దగ్గర నుంచి మొన్నటి వరకు ఇంకా ఉంది ఇరిగేషన్ సంబంధించి పాయింట్ చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇరిగేషన్ కి సంబంధించిన ప్రొడక్టివిటీ వ్యవసాయ ఉత్పత్తి కంటే దానికి అయ్యే వ్యయం అంటే కరెంట్ ఖర్చు కావచ్చు నీళ్లు పొలానికి ఇవ్వాలి అంటే ₹1,00,000 ఖర్చు అవుతుంది ఆదాయం మాత్రం 50,000 కంటే రావట్లేదు. మరి ప్రాణహిత చేవేళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇంత స్కేల్ మొదలు పెట్టలేదు కదా అది చేవేళ్ళ దగ్గర రావలేదండి స్కేలే కదా గోదావరి నుంచి నీళ్ళు చేవేళ్ళ దగ్గర రావాలంటే ఇదే స్కేల్ కదా ఆయన ఇస్తారు నీళ్ళు ఫైల్ ఉంది కదా ఎందుకు మొదలు పెట్టిండు కలవకుర్తి ఎందుకు మొదలు పెట్టిండు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దేశంలో ఆయా రాష్ట్రాలకు కానీ లేదా ప్రపంచంలో ఆయా దేశాలకు కానీ వాళ్ళ భౌగోళిక పరిస్థితుల వాళ్ళ పర్యావరణ వాతావరణ మండలాల దృష్ట్యా వాళ్ళు ప్రాధాన్యత ప్రభుత్వాలు ప్రాధాన్యతల క్రమాన్ని నిర్ధారించుకోవాలి జరుగుతుందంటే ప్రజలకు నీళ్లు కావాలి. ఇలా దుబాయ్ గల్ఫ్లో వర్షాలు పడ్డాయి కానీ పడాయి వాళ్ళకి తాగునీళ్ళు కావాలి నీళ్ళు జీవితం లేదు డీసాలినేట్ చేసి సముద్రం తీసుకుంటారు నీళ్ళు వాళ్ళు దట్స్ ద ఓన్లీ వే చాలా కాస్ట్లీ ఇది కాస్ట్లీ కాబట్టి మేము తీసుకోమంటే గొంతండి సస్తారు అట్లనే తెలంగాణకు నేను ప్రజలకు కానీ మీకు కానీ అవగాహన రావడానికి
గోదావరి బేసిన్ లో హైయెస్ట్ తెలంగాణ ఉండేది 618 మీటర్ల లెవెల్. అదే కృష్ణా బేసిన్ లో ఉండే లక్ష్మీదేవిపల్లి 670 మీటర్ల లెవెల్. మీకు ఒక చిన్న మాట చెప్తాను నేను, దాంతో ఈజీగా అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్, అర్థం కావాలి. పాలమూరులో బావిది కృష్ణా ప్రాజెక్ట్. ఈ లోపల సిడబ్ల్యూసి మెంబర్ మీరు చెప్పిన ఆయన ఇచ్చిన ఒక బైట్, ఒక సౌండ్ బైట్. ఆయన మెంబర్ కాదండి, సిడబ్ల్యూసి చైర్మన్. సిడబ్ల్యూసి చైర్మన్ ఇచ్చిన మసూద్ ఆయన చేసిన we visited the work is going on in a very planned manner, in a very systematic manner. Everything has been planned, and what I would say, the agencies which are working, they are also doing their work very well. The quality of work by and large is very good. This is really a great achievement for the people of the state. This is definitely a landmark project in the state, and this, although I have not seen it earlier, but my other colleagues had come and they had reported that the project is really a great achievement. So because we are doing the examination of the project also, so I decided that I'll come and see for myself. And what I have found is that really the project is going on very well. The point is this, I would say this is a very big project, challenging project, and it is being executed in a really professional manner, scientific manner, systematic manner, and the progress is very good. కాళేశ్వరం ప్రాజెక్ట్ సిడబ్ల్యూసి చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ గారు ఆ సందర్భంలో ఆయన రిక్వెస్ట్ చేశారండి మమ్మల్ని. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను వినండి, మా సిడబ్ల్యూసి ఇంజనీర్లను బ్యాచ్ల వారికి పంపిస్తాను. ఇక్కడ వాళ్ళకి బెటర్ ట్రైనింగ్ దొరుకుతుంది. దయచేసి మీరు పర్మిషన్ ఇవ్వండి వాళ్ళకి ప్రాజెక్ట్ సందర్శించడానికి అడిగాను. ఇంకో మాట చెప్తున్నాను, ఇది ముగించి లాస్ట్ పని చెప్తాను. మిడ్ మానేరు 318 లెవెలండి, వేరే మెడగడ్డ 85. డన్ అంటే బ్యారేజ్లలో వస్తూ 148 మీటర్స్ లెవెల్లో ఉండే ఎల్లంపల్లికి వస్తాయి. ఆ నుంచి 318 మీటర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ 372, రంగనాయక సాగర్ 490, మల్లన్న సాగర్ 557, కొండపోచమ్మ 618. ఇది ఇక్కడి నుంచి మేము ఏం చేసినామండి, మళ్ళీ నిజాం సాగర్ అంటే లిఫ్ట్ అవసరం లేదండి, బై గ్రావిటీ పోతుంది. అంటే నిజామాబాద్ జిల్లా సేఫ్. బస్వాపూర్ అని భువనగిరి దగ్గర ఉంటుందండి నీలివ్వడానికి, దానికి బై గ్రావిటీ పోతుంది, అక్కడ సేఫ్. అదే విధంగా కృష్ణాలో ఇది తెలవాలి కదా సార్, లెవెల్స్ తెలుస్తుంది. శ్రీశైలం లెవెల్ వచ్చేసి 269 మీటర్ల లెవెల్ ఉంటుందండి. దాని తర్వాత మేము తీసుకున్న నార్లాపూర్ ఫస్ట్ పాయింట్, ఏది పాలమూరు ఎత్తిపోతల పథకం 345 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ఏదుల రిజర్వాయర్ 445 మీటర్లు ఉంటుంది. వట్టెం రిజర్వాయర్ 542 మీటర్ల లెవెల్ ఉంటుంది. కరివేనా దానికంటే లోయర్ ఉంటుంది, ఇక్కడ పంప్ హౌస్ లేదు, 531 ఉంటుంది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ 629 మీటర్స్ లెవెల్లో ఉంటుంది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ 70 మీటర్స్ లెవెల్లో ఉంటుంది. ఇది తెలంగాణ భౌగోళిక వ్యవస్థ. నీళ్ళు రావాలి అంటే మరి రంగనాయక సాగర్ నీళ్ళు వద్దు, మల్లన్న సాగర్ నీళ్ళు వద్దు, కొండపోచమ్మ సాగర్ నీళ్ళు వద్దు. మెదక్ జిల్లా ఎండిపోయినండి. అక్కడి నుంచి భారీ ఆలేరు భువనగిరి ఎండిపోయినా, అక్కడి నుంచి భారీ మేడ్చల్ ఎండకూడదామా? ఏం కావాలి తెలంగాణ? ఎడారి కావన్నా. కాబట్టి ప్రాధాన్యతల క్రమాన్ని ప్రభుత్వాలు నిర్ణయించేటప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ బెనిఫిట్ రేషియో అనేది తెలంగాణ వర్తించదండి. ఎందుకు ఇస్తామంటే శాశ్వత వనరు కదా, ఒకసారి క్రియేట్ చేస్తే 100 సంవత్సరాలు ఉంటుంది కదా, ప్రజలు తమకు తాము పనిచేసుకొని బతుకుతారు కదా. కరెంట్ కష్టాల్లో ఉన్న వినండి.
ఈ విషయం నేను అసెంబ్లీలో చాలా సార్లు చెప్పాను. కరెంట్ కష్టాలు రాష్ట్రం ఫ్రీ అయింది కదా. ఇప్పుడు కష్టం ఎక్కడిది? యాదాద్రి వచ్చేస్తే సర్ప్లస్ స్టేట్ అవుతుంది కదా. ఇంకా 4000 మెగావాట్ అయిపోయింది రెడీ. మా రెక్కల కష్టం అది అయిపోయింది. ఇప్పుడు కమిషన్ చేసి 1 మంత్స్లో. సో తెలంగాణ మీకు అదే నేను చెప్పేది, 60,000 కోట్ల బడ్జెట్తో ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ మేము 3 లక్షల కోట్లు ప్రతిపాదించి అంత డైనమిక్స్ తెలంగాణ. రెండోది ఏం చెప్తా ఉన్నాం, డెఫినెట్ గా 50% అండ్ మోర్ పాపులేషన్ ఇస్ డిపెండెంట్ ఆన్ పాపులేషన్. దట్ ఈస్ 2 crores. వాళ్ళు బాలను బతికించడం కోసం, తెలంగాణ పరిశ్రమలు రావడం కోసం, తెలంగాణ మంచినీళ్ళ సమస్య తీర్చడం కోసం, సాగునీటి బాధలు తీర్చడం కోసం దానికన్నా మించిన ప్రయారిటీ తెలంగాణ ప్రభుత్వానికి ఉండదండి. అది మా ప్రాధాన్యత. ఓకే, మేము కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాం, డబ్బులు మిగిలిస్తాం, ఏం చేస్తామంటే దేనికి ఖర్చు పెట్టాలా చెప్తాడు ఎవడన్నా ఎకానమిస్ట్? దేని పెట్టాలని చెప్తాడండి. అంత బుర్ర తక్కువ. కొంతమంది మేము ఆర్థిక శాస్త్రవేత్తలమని అని వాళ్ళే సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావులు ఉంటారండి. వాని ఇష్టమైన మాట చెప్తాడు, ఏది పడితే సలహా చెప్తాడు. మరి తెలంగాణ నీళ్ళేవేండి, పరిశ్రమలకు నీళ్ళు, సాగునీళ్ళు, తాగునీళ్ళు ఎట్లా? బిందెలు పట్టుకోవాలి, ట్యాంకర్లు పెట్టుకోవాలి, ఎడారిలాగా ఉండాలి, రైతులు భిక్షగారులాగా ఉండాలి, వలసలు పోవాలి. ఇదా? సో నేను చెప్పిన కరెంటు ప్రభుత్వం చేసే ఖర్చు ప్రజల కోసం చేస్తారు. అందులో మా ప్రాధాన్యత ఇది, మేము ఎంచుకున్న ప్రాధాన్యత ఇది. ఈ ప్రాధాన్యత మేమే ఎంచుకోలేదు, సమైక్య పాలకులు ఎంచుకున్నారు. వాళ్ళే పునాదాలు లేచిండ్రు, వాళ్ళే పన్నులు పెట్టిండ్రు, వాళ్ళే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, వాళ్ళే టన్నుల పన్నులు పెట్టిండ్రు. ఎస్, కాళేశ్వరం పనులు మొదలైన దాని పేరు ప్లాన్ అయితే చేయలేదు. కాళేశ్వరం కాంగ్రెస్ సారీ